హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ మనం నెక్ కోసం కట్ చేస్తాం కదా, దాన్ని ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి. మనకి ఒకే సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఇది నార్మల్ సాదా బ్లౌజే కాబట్టి నేను మనం ఎట్ సైడ్ వేసుకున్న ఒకేలాగా వస్తుంది. కాకపోతే లైనింగ్ బ్లౌజ్కి మాత్రం చూసుకొని వేసుకోవాలి డాట్స్ అనేది. ఇప్పుడు మనం ఆల్తి బ్లౌజ్లో ఉక్సుల దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట. నాకైతే 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. మిడిల్లో ఇలా మిడిల్ పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి పైకి ఇలా 2.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని అయితే ఇలా షేప్ తీసుకున్నాను అనమాట, మనం మెయిన్ డాట్ వేసుకోవడానికి. ఇప్పుడు సెకండ్ డాట్ కోసం టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ కోసం 1/2 ఇంచ్ ఖర్చు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ మార్క్ చేయలేదు, 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ డాట్ కోసం మనం షోల్డర్ దగ్గర నుంచి 5.5కి ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఆ 2 మార్కింగ్స్ని ఇలా కలిపి చూస్తే మనకి సమానంగా రావాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి చూస్తే అక్కడి నుంచి 3.5కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ 1/2 ఇంచు ఇలా ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ ని కలుపుతూ నేను ఇట్లా రౌండ్ అయితే గీసుకున్నాను. మనకి రౌండ్ షేప్ అనేది నీట్ గా రావాలి. ఈ రౌండ్ షేప్ మనకి ఎలా వస్తే మనకి ఫ్రంట్ షేప్ అనేది అలా వస్తుంది అనమాట. చూసారు కదా, నాకు షేప్ అనేది నీట్ గా వచ్చింది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నా. ఇక్కడ మెయిన్ డాట్ కోసం మనం ఇక్కడ స్ట్రైట్ గా అయితే లైన్ వేసుకున్నాను కదా, అక్కడి నుంచి ఇలా కర్వ్ షేప్ అయితే తీసుకుంటున్నాను. మనకి మెయిన్ డాట్ అనేది ఇట్లా కర్వ్ షేప్ లో వేసుకున్నామంటే మనకి షేప్ అనేది చాలా నీట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను కర్వ్ షేప్ తీసాను కదా, అదే విధంగా అయితే డాట్ వేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ డాట్ కి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా మార్క్ చేసుకొని ఇలా సెకండ్ డాట్ అయితే వేసుకున్నాను. థర్డ్ డాట్ కూడా అంతే, మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, నేను మార్క్ చేసిన విధంగానే స్టిచ్చింగ్ వేశాను. చూసారు కదా, షేప్ అనేది నేను ఎలా డ్రా చేశానో సేమ్ అదేలాగా వచ్చింది. ఇలా షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎలా అయితే డ్రా చేశానో అదే విధంగా ఫ్రంట్ డాట్స్ అనేవి వేసుకోండి. మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.